తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నగార మోగటంతో ఊర్లలో రాజకీయ వేడి రాజుకుంది. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి షురు అయింది. ఇప్పటికే ఎలక్షన్ షెడ్యూల్ విడుదలై తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల పర్వం స్టార్ట్ అవడంతో సర్పంచ్ పదవులపై కన్నేసిన ఆశావహులు రంగంలోకి దిగారు. పోటీ వద్దంటూ ఏకగ్రీవాల కోసం బేరాసారాలు మొదలుపెట్టారు. గ్రామంలో గుడి బడి లాంటి అభివృద్ధి పనులకు పెద్ద మొత్తంలో డబ్బులిస్తామని లక్షల్లో ఆఫర్స్ చేస్తున్నారు. మరోవైపు ఏకగ్రీవ పంచాయతీలకు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లోంచి 10 లక్షల నుంచి 15 లక్షల దాకా ఇస్తామని పలు పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు కూడా ప్రకటిస్తున్నారు. దీంతో గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరైన కొండారెడ్డిపల్లిలో సైతం సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎస్సీకి రిజర్వ్ అయిన కొండారెడ్డిపల్లి సర్పంచ్ పదవి కోసం 15 మంది ఆశావహులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో గ్రామ పెద్దలంతా కలిసి ఒకే తాటిపైకి వచ్చి సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేశారు. ఎన్నిక ఏకగ్రీవం అయినప్పటికీ సర్పంచ్ పేరును అధికారికంగా ప్రకటించలేదు. సర్పంచ్ పదవిని ఆశిస్తున్న 15 మందిలోంచి ఒకరి పేరును సీల్డ్ కవర్లో ప్రకటించనున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధిస్తారని పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర ఉత్కంఠకు తెరలేపింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తన సొంతూరులో కాంగ్రెస్ పార్టీ ఖాతా ప్రారంభించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కొండారెడ్డిపల్లి మాత్రమే కాకుండా ఇప్పటికే మరికొన్ని గ్రామాలు కూడా ఏకగ్రీవమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున మద్దతు పొందిన సర్పంచ్ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలిచారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. రాష్ట్ర వ్యాప్తంగా హస్తం హవా కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోబోతున్నట్లు కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి, ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో కారు జోరు కనబరుస్తుందా, కాంగ్రెస్ గాలి వీస్తుందా అనేది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.